టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు డిపిసిసి జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు. స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబంపై ఈ వ్యాఖ్యలు సరికాదన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేసిన తీరును వివరిస్తామంటున్న డిపిసిసి జనరల్ సెక్రటరీ గజ్జల కాంతంతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రైట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, అగ్రనేత రాహుల్ గాంధీ, అలాగే సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మాట్లాడదాం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం. సరే, ఏం చెప్తారు? వరంగల్లో రైతు రుణమాఫీ ఇవ్వనందుకు రాహుల్ గాంధీని ఉరితీయాలి, కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వనందుకు సీఎం రేవంత్ రెడ్డిని ఉరితీయాలి అని కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు వాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్ అంటాడు. మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడే అర్హత వాడికి లేదు. ఫస్ట్ మా రాహుల్ గాంధీ గారి గోటికి కూడా సరిపోడు వాడు కేటీఆర్ గారు అంటాడు. మనకి ఎక్కడదే, మేము 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు అధికారంలోకి వచ్చాం. అప్పటి నుండి అంచెలంచెలుగా మా ముఖ్యమంత్రి గారు, మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీలను, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను, మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలని ఒకటిని అమలు చేస్తున్నాడు. ఇయల్లో రైతు రుణమాఫీ, రాష్ట్రం మొత్తము రైతు రుణమాఫీ చేసిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా రాహుల్ గాంధీ గారి మాటను కట్టుబడి ఇయల్లో బస్ ఫ్రీ ఇచ్చారు మహిళలకు. ఇయల్లో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ళు వాడు అధికారంలో ఉండి, కేటీఆర్ అంటూ అధికారంలో ఉండి రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇయల్లో అదేవిధంగా రైతు రుణమాఫీ చేసినాము. అదేవిధంగా ఉచిత కరెంటు, అదేవిధంగా సన్న బియ్యము. ఇయల్లో మొత్తము ఒకటినొకటి అమలు చేస్తున్నాము మా ముఖ్యమంత్రి గారు. ఇంకా 3 ఏళ్ళ టైం ఉన్నది. ఆ తర్వాత ఇంకా 5 ఏళ్ళ టైం ఉన్నది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కేటీఆర్ గారు అంటాడు మా రాహుల్ గాంధీ గారు మాట్లాడే అర్హత వాడికి ఎక్కడిదే, అని మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడే అర్హత వాడికి ఎక్కడిది? ఉరిదీసుడు కాదు. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వాళ్ళను నడి చవరస్తారు. చార్మినార్ దగ్గర ఉరిదీయాలి నా కొడుకులను. తమాషాలు చేస్తున్నారు వాళ్ళు. ఉచ్చానా కొడుకులారా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా రాహుల్ గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారి ముత్తాత నెహ్రూ గారి తండ్రి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు. ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు అండగా ఉండి ఆ రోజుల్లో ఈ దేశంలో ప్రజలందరినీ కూడా దేశ స్వతంత్రంలో పాల్గొన్నారు. అందరూ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఈ దేశ ప్రజలు నడిపించారు. ఎవరో నెహ్రూ తండ్రి. మరి నెహ్రూ గారి తండ్రి గారు ఈ దేశానికి స్వాతంత్రం రావాలి ఖచ్చితంగా అని చెప్పి ఈ దేశంలో స్వాతంత్ర పోరాటాన్ని నడిపించిన చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబాన్ని. అదేవిధంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కుటుంబం. అది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రమే కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. 2 లక్షల రుణమాఫీ వరంగల్ వేదిక కూడా ఇదే అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆయన దీనికి కట్టుబడి ఉండాలని కూడా చెప్పారు. ఏం చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడే మాటలు కూడా కొంచెం అవగాహన ఉండి మాట్లాడండి. 85% రుణమాఫీ చేశాడు. ఇంకా 15% చేసేది ఉంది, అది అయిపోతుంది. 85% మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ లుచ్చాన కొడుకు 10 ఏళ్ళు ఉండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి వీడికి మంత్రిగా ఉండి 10 ఏళ్ళు ఉంటే వాళ్ళకు 25,000 వాళ్ళ 10 ఏళ్ళు కూడా వాళ్ళకు రుణమాఫీ చేయలేదు. అటువంటిది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మా ముఖ్యమంత్రి గారు ఎట్ ఎ టైం ఒకటేసారి మొత్తం రుణమాఫీ చేశాడు. 85% చేశాడు. ఇంకా 15% ఉన్నది, ఆయనతో అవుతుంది. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు కదా, 3 లక్షల కోట్లు దోసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్లో రూపాయలు కూడా వేసాడు కేటీఆర్, హరీష్ రావు అంటాడు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖమ్మం వేదిక 3 మంత్రులు 35% కమిషన్ తీసుకుంటా ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి బ్యాగులన్నీ కూడా ఢిల్లీకి పంపిస్తానని కూడా చెప్తారు. ఏం చెప్తారు? కేటీఆర్ గారిని చెప్పనుకుని కొడతారు ఎవరు? మా మంత్రులు, మా శ్రీనివాసరెడ్డి గారు మొదలే ఆయన ఆస్తిపరుడు. 1 రూపాయి కూడా అంటే కమిషన్లు తిన్నాడు కదా వీడు. 35% కమిషన్లు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ తిన్నాడు కదా వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు. అట్లనే వీళ్ళు తింటున్నారు కావచ్చు అని అనుకుంటున్నాడు వాడు. ఆ భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమ నుంచి ఇంకా బయటకు ఎత్తలేడు. అంత కర్మ ఏం మట్లేదు. మా శ్రీనివాసరెడ్డి గారు, మా
ఇంకో మంత్రి భట్టి విక్రమార్క గారు, మా ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు, వాళ్ళంతా ఒక నైతిక విలువలు ఉన్నోళ్ళు. ఇలాంటి కమిషన్లు తీసుకొని వాళ్ళు పబ్బాలు గడుపుకునే కుటుంబాలు కాదు. వాళ్ళు ఆల్రెడీ ముందే ఉన్నటువంటి కుటుంబాలు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, వాళ్ళు బతకడానికి అన్నీ ఉన్నాయి. ఇలాంటి చిల్లర బొల్లర పనులు ఏరు కమిషన్లు తీసుకోరు. అలాంటి చిల్లర మాటలు వీడు, ఎందుకంటే వీనికి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ 30% కమిషన్లు వీళ్ళు తీసుకున్నారు కదా నా కొడుకులు, అట్లనే వీళ్ళందరికీ ఇట్లా కావచ్చు అని అనుకుంటుండు వాడు. కానీ అట్లా కాదు. మా కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ అలాంటి స్కాములు, అలాంటి కమిషన్లు తీసుకున్నటువంటి రకం కాదు. వాడు లుచ్చ మాటలు మాట్లాడతాడు. ఆడు అబద్ధాల కోరు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుకుంటే వాళ్ళ జీవితాలు రాజకీయాలు గడపాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అని చెప్తున్నా నేను. రైట్. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పులుగా మార్చారు. కమిషన్ల పేరుతో కూడా రాష్ట్రాన్ని అంతా ఖజానా దండుకున్నారు. కేటీఆర్కి అయితే అజ్ఞానరహితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పూర్తిగా ఇప్పుడు ఇట్లాంటి మాటలు కూడా మానుకోవడం, లేదంటే హెచ్చరించే పరిస్థితి వస్తుంది అనేది కూడా ప్రజలంతా కూడా తరిమి కొట్టే పరిస్థితి వస్తూ ఉన్నారు కూడా గజ్జల కాంతం చెప్తా ఉన్నారు. 20వ తేదీకి సంబంధించి కూడా ఎల్బీ స్టేడియంలో ఇందిరా పార్కులో ఉద్యమకారులతో భారీ బహిరంగ సభ ద్వారా ఏర్పాటు చేసి అక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఏ విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు వచ్చిందో వాటన్నిటిని కూడా వివరిస్తానని కూడా గజ్జల కాంతం చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి ఏఎన్యూ న్యూస్, హైదరాబాద్.